వైష్ణవి హత్య కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఆమెకు చెప్పి మరి భర్త హరిబాబు చంపేశాడా అన్న అనుమానాలు ప్రెజెంట్ రైజ్ అవుతూ ఉన్నాయి. అయితే యూట్యూబర్ వైష్ణవి హత్య కేసుకు సంబంధించి కుటుంబ సభ్యులు హరిబాబే చంపాడు, అతన్ని ఉరి తీయాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్న క్రమంలో ఇప్పుడు కొత్త కోణాలనేవి వెలుగులోకి వచ్చాయి. నిన్ను చంపేస్తే ఎవరు వస్తారో చూస్తా అంటూ కూడా హరిబాబు చేసిన సవాల్ అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తుంది. అంటే చెప్పి పథకం ప్రకారమే, ప్లాన్ ప్రకారమే వైష్ణవిని చంపేశాడా అన్న అనుమానాలు అయితే రైజ్ అవుతూ ఉన్నాయి. వైష్ణవికి చెప్పి మరి హరిబాబు చంపేశాడా అన్న కోణాల్లో అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మొత్తంగా నిన్ను చంపితే ఎవరు వస్తారో చూస్తా అంటూ వైష్ణవిని హరిబాబు బెదిరించాడు. మా అన్న వస్తే నిన్ను చంపేస్తాడంటూ వైష్ణవి రిప్లై కూడా ఇచ్చింది. అయితే ఎవరు వస్తారో నేను చూస్తా అంటూ హరిబాబు సవాల్ విసిరారు. ప్లాన్ ప్రకారమే వైష్ణవిని చంపేశాడా, అసలు ముందుగానే ఎందుకు ఆ విధంగా మాట్లాడాడు అన్న అనుమానాలు రైజ్ అవుతూ ఉన్నాయి. మొత్తంగా కుటుంబ సభ్యుల్లో అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి. రోజు రోజుకి కూడా వైష్ణవి హత్య కేసులో నలుగురిని అరెస్ట్ చేశారు. భర్త హరిబాబుతో పాటు అటు తల్లి లక్ష్మి, అన్నలను ఆనంద్ అశోక్లను కూడా రిమాండ్ కు తరలించిన పరిస్థితి. 2025 మే 29న వెంకటపూర్లో వెంకటేశ్వర గుడిలో వీరిద్దరు కూడా వివాహం చేసుకున్నారు. అయితే వివాహం చేసుకున్న క్రమంలో అటు హరిబాబు కుటుంబ సభ్యులు యాక్సెప్ట్ చేయలేదు. దీంతో అటు వైష్ణవి ఇంట్లోనే వారు ఆశ్రయం పొంది అక్కడే ఉంటున్న క్రమంలో ఇద్దరు కూడా ఎంతో అన్యోన్యంగా ఉంటారు అని అందరూ భావించినప్పటికీ కూడా పెళ్ళైన కొద్ది కాలానికి వారిరువురి మధ్య కూడా విభేదాలు తలెత్తాయి అన్న అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే అతను వీడియోలు చేసే సమయంలో అంటూ ఉన్నాడు, నిన్ను చంపేస్తే ఎవరు వస్తారో నేను చూస్తా అంటూ కూడా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న సంభాషణ అందరినీ కూడా పలు అనుమానాలకు దారిస్తుంది. ఒకసారి చూద్దాం వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారు. వద్దు మీ చిన్న మళ్ళీ అత్తారు ఇంటికి అత్తారు, ఇక్కడ నుంచి ట్రైన్ ఎక్కుతారు. ఇప్పుడు ఆయన చెప్పాలా, ఆయన చెప్తేనే బరాబర్ అవుతాడు అని చెప్పాలా. చిన్న చెప్పకు గాని ఏదో ఒకటి అన్న ఏమైనా ఉంటే చెప్పేసి అన్న, ఎందుకు మళ్ళీ మీ బాగా తెస్తే ఎట్లాంటి కూడా తెలుసు కదా. చిన్న కదా చెప్పకు సిట్టి, ఎందుకు లొల్లిలు అయితే తెలుసు కదా చిన్న గురించి. ఎందుకు చెప్తే ఏమైతే ఏం లొల్లిలు అయితే ఏం చేసుకుంటారో చేసుకోరు. మొండి నువ్వు మొండి మాటలు ఆడత్తే పంచాయతీలో అయితే నువ్వు మొండి మాటలు మాట్లాడకు, మొండి మాటలు మాట్లాడకు. ఆడు పంచాయతీ వేసేటాడు కాదు, మొత్తం పానలు తీస్తున్నాడు. చిన్న గింత తేడా తేడాలి గానీ ఆడు పానలు తీస్తాడు. ఆడు మంచోళ్ళకి మంచోడు. ఆడు లేని టైం చూస్తున్నావు నాకు తెలుసు గాని చెప్పు. నువ్వు ఎప్పుడే కరెక్ట్ చెప్పు. అయ్యో వానికి ఫోన్ చేస్తున్నా నేను ఇప్పుడు. ఇట్లా చేస్తే నాడది ఫోన్ చేస్తున్నాను. సానియా ఫోన్ చేయడానికి వద్దు మీ చిన్న చెప్పకు, మళ్ళీ అత్తారు ఇంటికి అత్తారు, ఇక్కడ నుంచి ట్రైన్ ఎక్కుతారు. ఇప్పుడు ఆయన చెప్పాలా, ఆయన చెప్తేనే బరాబర్ అవుతాడు అని చెప్పాలా. చిన్న చెప్పకు గాని ఏదో ఒకటి అన్న ఏమైనా ఉంటే చెప్పేసి అన్న, ఎందుకు మళ్ళీ మీ బాగా తెస్తే ఎట్లాంటి కూడా తెలుసు కదా. చిన్న కదా చెప్పకు సిట్టి, ఎందుకు లొల్లిలు అయితే తెలుసు కదా చిన్న గురించి. ఎందుకు చెప్తే ఏమైతే ఏం లొల్లిలు అయితే ఏం చేసుకుంటారో చేసుకోరు. మొండి నువ్వు మొండి మాటలు ఆడత్తే పంచాయతీలో అయితే నువ్వు మొండి మాటలు మాట్లాడకు, మొండి మాటలు మాట్లాడకు. ఆడు పంచాయతీ వేసేటాడు కాదు, మొత్తం పానలు తీస్తున్నాడు. చిన్న గింత తేడా తేడాలి గానీ ఆడు పానలు తీస్తాడు. ఆడు మంచోళ్ళకి మంచోడు. ఆడు లేని టైం చూస్తున్నావు నాకు తెలుసు గాని చెప్పు. అట్లుంటే నువ్వు ఎప్పుడే కరెక్ట్ చెప్పు. అయ్యో వానికి ఫోన్ చేస్తున్నా నేను ఇప్పుడు. ఇట్లా చేస్తే నాడది ఫోన్ చేస్తున్నా. సో చూసారు కదా, నిన్ను చంపేస్తే ఎవరు వస్తారో చూస్తా, ఏం జరుగుతుందో చూద్దామంటూ కూడా ధీమాగా మాట్లాడుతున్నాడు హరిబాబు. అయితే మా అన్న వస్తే ఖచ్చితంగా చంపేస్తాడు అంటూ కూడా అటు వైష్ణవి చెప్తున్న వీడియో ప్రెసెంట్ అందరినీ కూడా ఆలోచింపజేస్తుంది. అయితే ఒకసారి వైష్ణవి వాళ్ళ అన్నతో మా ప్రతినిధి మాట్లాడడం జరిగింది. వైష్ణవి వాళ్ళ అన్న మాటల్లోనే విన్నా. రైట్. అయితే ప్రజెంట్ తల్లి మాటల్లో వింటున్నాం కదా, అసలు ఎంత ఆవేదన. అయితే ఇక్కడ చాలా ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే ఆ పక్కనే వాళ్ళ తల్లి తండ్రి అంటే పక్క రూమ్లో ఉంటారు. ఈ రూమ్లోని వైష్ణవి అలాగే హరి ఈ రూమ్లో ఉంటూ ఉంటారు. మరి అంతలాగా ఎటువంటి శబ్దం కూడా రాకుండా, ఎటువంటి అరుపులు కూడా వినిపించకుండా అంత రాత్రిపూట అలా ఎలా చంపగలిగాడు అన్నది అందరికీ కూడా ఒక క్వశ్చన్ మార్క్. అంటే ఏమైనా మత్తు మంది ఏమైనా ఇచ్చాడా, ఈ కోణంలో కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. రైట్. ఇక్కడే కదా మీరు పొద్దున్న వచ్చి చూసినప్పటికీ మీ చెల్లి ఇక్కడే ఇక్కడే వాడు ఎట్లా అంటాడు అంటే
వాడిని ఏ స్వరూపం మాకు తెలియదు. మస్తు మంచుడు అనుకున్నాం, నిజంగా మస్తు మంచిగా కనీసం మీరు సరే తల్లిదండ్రులు అంటే ఓకే, అన్నదమ్ములు మీరైనా సరే ఎలాంటి వాడు ఏంటి అని చెప్పి వెతక. చిట్టి అందరితోటి కంటే మా వైఫ్ జాను ఆమెతోటి నాతోటి ఎక్కువ ఉంటుంది. ఏ ఫంక్షన్స్ అయినా కానీ, ఏ దావతులు అయినా కానీ, బర్త్డే దావతులు అయినా కానీ మేమిద్దరం వేసుకుంటాం. మా 2 ఫ్యామిలీలు, ఏ ఫ్యామిలీ అని మీ ఇద్దరు తీసుకుంటాం. మా అందరికన్నా మాతో మస్తు క్లోజ్ ఉంటుంది. ఈయనను కూడా మేము మస్తు అబ్జర్వ్ చేసినాం. అరే ఇంత మంచి అమ్మాయికుడు మా చెల్లెకి దొరికిండు, మంచిగా చూసుకుంటాడు మా చెల్లిని, మంచిగా చూసుకుంటాడు. 2-3 సార్లు ఏమన్నా అన్న కూడా చిట్టి ఓకే చిట్టి ఓకే చిట్టి అని అంటుండే. ఎప్పుడు కూడా ఎప్పుడైనా కోపడుతున్నామో, మా చిట్టి మీద కోపడుతున్నామో, అమ్మ వీడు ఎట్లా ఉన్నాడు, కథ చేంజ్ ఉన్నది, వీడు ఎట్లా అంటాడో అనిపిస్తుండే. ఒక్కసారి కూడా గొడవాలి. అయినా వీళ్ళ మధ్యలో ఏమైనా గొడవలు జరుగుతున్నాయి కానీ మా చెల్లె మాకు చెప్పలే. అండ్ నేను ఇలా ఒక వీడియో చూసిన, సంధ్యారెడ్డి ఆమె మాట్లాడింది, చిన్నది పెద్దది అన్ని సోషల్ మీడియాలో పెట్టడం వల్లనే చంపేసిండు, అది వాస్తవం అనుకుంటా మాట్లాడింది. అది నాకు నచ్చలేదు. చెప్తున్నా, మా చెల్లెకి పెళ్ళైంది, పెళ్ళైనాక 2 నెలల దాకా తను వీడియోస్ తీయలేదు. ఇప్పుడు యూట్యూబ్ తీసేది అయితే ఇప్పుడు పెళ్ళైంది కూడా ఎవరు పెట్టుకోవాలి వీడియోస్? మా చెల్లె పెట్టుకోవాలి, అవునా కదా? మేము పెట్టుకున్నాం. నేను తీయన్నా నాకు సిగ్గన్న అంటే ఏం చేసినాడు? ఫస్ట్ ఏం చెప్పిండంటే, మాకు నెలకు 30,000 జీతం వస్తుంది, నా కొడుకు గవర్నమెంట్ జాబు, రాను ₹1,00,000 లక్ష దాకా వస్తుంది. అంటే మేమేమనుకున్నామంటే యూట్యూబ్ కష్టపడుతున్నాం, మేము స్టోర్ రాస్తేనే మాకు బయటకు వెళ్తుంది. ఎందుకైనా ఆలోచిస్తాం చెల్లె, ఆలోచించకన్నా బాగా నీకు వేసుకున్నావు అనుకో 30,000 అంట, దగ్గర లక్షలు అంట, మెడల బంగారాలు అవన్నీ వేసుకొని బతుకుతావు, మంచిగా ఉంటావు. మా దానికి గింజలంటే నీ జీవితం మంచిగా ఉంటే చెల్లి అంటే చేసుకోన్నా అన్న, మీరు తెల్ల భార్యలను చేసుకుంటారు, నేను కర్రని చేసుకోన్నా అంటే కలర్ చూడకు, నువ్వు కలర్ ఏం లేదు, మంచి మనసు చూడు. ఆయన మాలక్కనే తాగడంట, తిరగడంట, ఆ సోకు లేదు ఈ సోకు లేదు, నువ్వు కలర్ చూడకు చెల్లె, మంచి బతుకుతావు, చేసుకోనన్నా. నేను మా జాను చెప్పడం వల్ల ఇది చేసుకున్నది, లేదంటే చేసుకోకపోతుండే. అంటే మేము దేని గురించి ఆలోచించినామంటే, మీరు అనుకుంటున్నారా అసలు ఆ రోజు మేము తీసుకున్న నిర్ణయం బట్టి వాళ్ళు మా చెల్లి మమ్మల్ని నమ్మి చేసుకుంది? అవును మేము ఆ రోజు చెప్పపోయినా అయిపోవు. మేము ఆ రోజు షూటింగ్ తీస్తున్నాం. ఆ రోజు ఈ విషయం మా పిన్నిలందరూ ఏం చేశారు, మీరు చెప్తుంటది చెప్పుర్రా దాని బతకాం కాదురా, ఎందుకంటే అది వ్యవసాయం చేయది, కైకిలు చేయది, మిషన్ కుట్టేది, బీడీలు చేయది, అది దానికి అటువంటి లేవు. మేము 13 మంది అన్నదమ్ములంలా ఇది ఒక్క చెల్లె కదా, మాతో తిరిగింది కాబట్టి మొత్తం మా లక్షణాలు అన్నట్టు. ఇక ఎవరైనా కొంచెం రిమార్క్ మాట్లాడిన అనుకో డైరెక్ట్ కొట్టబోతుంది, దానికి అంత ధైర్యం ఉన్నది. ఆయన ఆ రోజు కూడా గొడవ జరిగితే ఇది 2 కాదు 3 కొడుతుంది మా చెల్లె. వాడు మా చెల్లెని కొంచెం కూడా ఏమనుకుంటున్నదంటే, వాడు మత్తు ఇంజక్షన్స్ ఏమన్నా ఇవ్వాలి, మత్తు పదార్థాలు ఏమి ఇవ్వాలి. నాకు నిన్న తెలిసిన విషయం ఏంటంటే, మరి అది వాస్తవమో కాదో తెలియదు. మా అన్నతో ఒక ఆయన అంబులెన్స్ ఆయన అన్నాడంట. ఏమన్నాడు, ఆ రోజు మీ చెల్లెని చంపే రోజు 2 గంటలకు బైక్ వేసుకొని ఇక్కడ ఆపిండు, డైరెక్ట్ హాస్పిటల్కి, గవర్నమెంట్ హాస్పిటల్కి, మళ్ళీ రిటర్న్ అయ్యిండు. ఆ విషయం నాకు తెలియదు. అంటే ఇప్పుడు మా చెల్లెని డెడ్ బాడీ పట్టుకొని వస్తున్నాం కదా, మేము ఎందుకు ఏండు అని మేము అడుగుతామా? మా అన్న చెప్తున్నా, నాకు ఇట్లా అన్నారు రాడు అని, ఇట్లా అన్నాడు. అసలు వాడు ఎందుకు ఏండు అంటే, నాకేమనిపించింది అంటే పర్టికులర్గా వాడు మత్తు పదార్థాల కోసం అన్న పోవాలి. ఎందుకంటే వాడు డాక్టరు, వానికి ఏం చేయాలి, ఎట్లయితే కూల్ ఉంటుంది, ఎట్లయితే మతి స్థిమితం లేకుండా ఉంటుందని వాడికి తెలుసు. కాబట్టి నేను ఏమనుకుంటున్నాను అంటే, కానీ ఖచ్చితంగా ఇంజక్షన్స్ అని ఏమైనా వచ్చింది అటువంటి ఏమైనా మత్తు పదార్థం ఏమైనా? ఆ రిపోర్ట్ మాకు ఏమి చెప్తలేదు ఆ విషయాలు కూడా. నేను అదే అడుగుతున్నా. ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏమైనా చెప్తారు కదా, ఎక్కడ దేనితో చంపిండు, లేదంటే ఏమైనా ఖాతా కార్యక్రమం ఇచ్చా, మాకు తెలియలేదు. అది ఆ రిపోర్ట్స్ కూడా రాలేవు. మేము అదే డిస్కషన్ చేస్తున్నాం, మరి రిపోర్ట్స్ రావాలి కదా. రాత్రిపూట వచ్చినప్పుడు ఏమైనా కడుపుతో ఉంది కాబట్టి తినడానికి ఏమైనా తీసుకురావడం కానీ అట్లాంటిది ఏమైనా జరిగిందంటనా? అది కాదు, మేము ఆలోచించలేము. మేము మంచిగా అందరం కూల్ ఉన్నాము, ఫ్యామిలీ అందరం హ్యాపీగా ఉన్నాం. ఏమైనా పట్టుకురావడం కానీ తినడానికి కానీ అది నాకు తెలియదు. ఇక్కడ మా ఇల్లు అక్కడ కదా, వీళ్ళకి తెలియాలి. మేము ఆల్మోస్ట్ నేను మా పడుకున్నా, మా పాప 4 గంటల దాకా నిద్రపోలేదు. బుజ్జగించి 4 గంటలకు పడుకున్నా. నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చినాక మా అన్న చెప్తున్నాడు, ఇప్పుడు ఏం మాట్లాడతాడు. నేను 6:30కు, నేను 2 గంటలన్నరనే పడుకున్నా. నేను ఖచ్చితంగా 8 గంటలు నిద్రపోతా. 2 గంటలన్నర పడుకున్నా, తర్వాత అవుతాను. మళ్ళీ ఫోన్ వచ్చింది. అరే ఏముందో మరి అని ఫోన్ లిఫ్ట్ చేసిన. అన్న గిట్ల తమ్మ వైషమ్మ చచ్చిపోయిందిరా అంటే షాక్. నేను అంటే వీడి అంతలో నేను అనుకోలే. అంటే దాని కోపం వల్ల ఈ భార్య భర్తలకు ఏమైనా గొడవలు అయితే అదేమన్నా సూసైడ్ చేసుకుందా, ఉరి పెట్టుకుందా, అట్లా చచ్చిపోయిందా. నేను ఊరికొచ్చిన తర్వాత మా వైఫ్ ఆడ ఆకలి ఉడుతుందంట, ఆడ అట్లనే వేయండంట. ఆ విషయం మాకు తెలియదు. లేదంటే ఆయన మేము ఖచ్చితంగా ఫాలో అవుతుంటే ఆయన్ని మా చేతులతో చంపేస్తుంటే. మా చెల్లె మీకు చనిపోయిందని తెలుసు, అదే వెళ్ళిపోయాడు అని చెప్పారు కదా, అంటే చనిపోతే ఆడు ఎట్లా పారిపోతాడు? ఒకవేళ మీ అంచనా ప్రకారం సూసైడ్ చేసుకుందేమో అని అనుకున్నారు, ఎలా పారిపోతాడు అని చెప్పి అనుమానం రాలే మీకు? రాలే. మేమేమనుకున్నామంటే, ఆయన ఇప్పుడు మా దేవుడు మా కళ్ళు కప్పేసినట్టు ఏమైంది,
మేమందరం మా చెల్లె గురించి ఉరికినాం హాస్పిటల్కి. ఆని ఫాలో అయితే అయిపో, ఆని ఫాలో అయ్యి ఆన్నే చంపేసి మా చెల్లె బొంద కింద కాళ్ళ కింద పెడుతుంటే మేము మొత్తం మా కళ్ళు తప్పినట్టు మేమందరం మా 13 మంది అన్నదమ్ముల మళ్ళీ ఉరికినాం. అటు ఉరికినాం. మళ్ళీ ఆడు బైక్ స్పీడ్ మీద 60 కంటే కోవడు. అటు పోయినా ఫాలో అయినా మాకు దొరికిపోతున్నాడు అని. నేను సంధ్య రెడ్డి గురించి మాట్లాడడం మర్చిపోయినా. ఆమె ఏమన్నదంటే ప్రతి ఒక్కటి తిన్నది, కూర్చున్నది, లేచింది సోషల్ మీడియాలో పెట్టడం వల్లనే చంపేసిండంట. అది వాస్తవం అన్నది. మా చెల్లె 2 నెలల దాకా వీడియోస్ తీయనన్నది. తీయనంటే వీడు ఏం చేసిండు, సాగర్ నాకు వచ్చేది 12,000 జీతం, అది కూడా 3 నెలలకు ఒకసారి వస్తుంది. ఇప్పుడు మేము ఎట్లా బతకమంటావు, ఆ 3 నెలల దాకా ఎట్లా బతకమంటావు, మీ చెల్లెని వీడియోస్ తీయమను. వీడియోస్ తీయమంటే చెల్లె తీసుకోయే 30,000 అని చెప్పినావు మరి. అదే అని అన్నాం. అదే బాగా మరి 30,000 ఎట్లా అంటే నేను గవర్నమెంట్ హాస్పిటల్తో సహా ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఎత్తున్నా, అవి ఇవి కలిసి 25,000 30,000 అన్నట్టు. ఇప్పుడు అవన్నీ విషయాలు తెలిసినాక ఏమంటది, ఇక పెళ్ళేవాడే తన మెడలో ముడి పడ్డాక నీకు 30,000 అని చెప్పినావుగా, నువ్వు మాకు వద్దు వెళ్ళిపోమని అంటాం. ఇక అయింది అయిపోయింది. అక్కడ గవర్నమెంట్లో చూసుకుంటుండే, ప్రైవేట్లో చూసుకుంటుండు. ఈ నెలకు 30,000 అన్నట్టుండే, నెలకు 30,000 చంపేస్తుండగా అని మేము అట్లా అనుకున్నాం. కానీ వాడు ఇంత మోసం చేస్తాడని మీకు కళ్ళలో కూడా ఎక్స్పెక్ట్ చేయలే. వాడు ఏం చేసిండంటే వీడియోస్ తీయమని మీ చెల్లెని, వీడియోస్ తీయమని చెల్లె వీడియోస్ తీసుకోయే. వీడియోస్ తీసుకుంటే బావ దగ్గర నుంచి వచ్చిన 12,000, నీ దగ్గర నుంచి ఒక 10-15,000 వచ్చినా కూడా మీకు సేఫ్ అవుతుంది. ఏమైనా ఇల్లు కట్టుకోవడానికి కూడా సేఫ్ అవుతుంది. అంటే నాకు మాట్లాడరాదన్న, నాకు సిగ్గు అనిపిస్తుంది అన్న, నేను మాట్లాడన్నా అన్నది. అన్నాక అనేది మా జాను నేను రెస్పెక్ట్ అదేంటి రిక్వెస్ట్ చేయడం వల్ల ఏం చేసింది, సరే తీస్తాను. ఏం చేసింది, 3 వీడియోలు నేనే ఫస్ట్ తీసిన. గిట్లా మాట్లాడాలి చెల్లె, గిట్లా మాట్లాడాలి, ఈ విధంగా మాట్లాడాలని ప్రతి ఒక్కటి నేను చేసిన. ఇడేం చేసి చెప్పన్నా, ఏమన్నా అన్న కూడా ప్రతి ఒక్కరు పెట్టు చెల్లె, ప్రతి ఒక్కటి పెట్టు. వైశమ్మ బంగారు తల్లి, ప్రతి ఒక్కటి పెడదాం అనండి. గొడవ పడినా ఏం పడినా అన్ని పెట్టే ప్రతి ఒక్క వీడియో పెడదాం మనము. నువ్వు వాళ్ళు ఎట్లా ఎంపాయించుకుంటారు, వీళ్ళు ఎట్లా ఎంపాయించుకుంటారు, మనం కూడా ఎంపాయించుకోవద్దా, మనం కూడా ఇల్లు కట్టుకోవద్దా అని దాని మైండ్లో లేకపోయినా వీడియో చెప్పిండు. ప్రతి ఒక్క వీడియో తీద్దాం. ఇప్పుడు దానికి ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా సాగర్ ఫోన్ చేసింది, సాగర్ ఇట్లా తీయనంటుంది, ఇట్లా ఏనంటుంది అంటే చెల్లి తీసుకోరే అని నేను చెప్పిన. కానీ ఒకటి సాగర్ గారు, మీరు కూడా ఒక ఇన్ఫ్లుయెన్సరే కదా, మీరు కూడా యూట్యూబ్ చేస్తూ ఉంటారు కదా. మన జీవితంలో జరిగే ప్రతిదీ కూడా ఇవాళ ఆ మేడం మాట్లాడిందన్నా లేకపోతే నేను మాట్లాడాను అన్నదో పక్కన పెడితే, మన ఫ్యామిలీలో జరిగేవి ఏ విషయాలైనా, గొడవలు కావచ్చు లేకపోతే పంచాయతీలు కావచ్చు, ఇవన్నీ ఈ సోషల్ మీడియాలో పెట్టడం వల్ల కరెక్ట్ అంటారా? ఇప్పుడు భార్య భర్తల మధ్య 4 గోడల మధ్య జరగాల్సినవి మీరు పెట్టుడు కరెక్టే. ఎందుకంటే చెప్పన్నా, ఆమెతో ఎవరితో మాట్లాడుతున్నా ఆమె తెలియదు, ఆమె పేరు తెలియదు, ఆమె నెంబర్ తెలియదు, తెలిసిన పనులను చేసిన. సరే ఇవన్నీ వీడియోలో పెడతాంది, అవన్నీ నిజమే. మీ బావకి ఇంకొకరు ఉన్నారన్నది నిజమే, అన్ని నిజమే. మరి ఆ వీడియోలు చూసి మీరు మీ బావని ఫాలో అవ్వడం కానీ, ఆయన ఫోన్లు చెక్ చేయడం కానీ, లేకపోతే ఆయనకు ఉందో లేదో తెలుసుకోవడం కానీ మీరు చేసినారా? చెక్ చేసినాం. ఆడేం చేసిన, చిన్న తెలివి లేదు, మాకే తెలివిందంటే మాకనే డబుల్ తెలివి. చెక్ చేసినాం, అన్ని చూసినాక ఒక్క నెంబర్లు కూడా లేవు, వాట్సాప్ కాల్స్ కూడా లేవు, ఏం లేవు. అరే గిట్లెందుకైంది అని ఆయన ఆల్రెడీ వీడియో చేసిన అక్కడ ఏడాడ మా మమ్మోళ్ళ ఇంటి ఇక్కడ వచ్చే నేను నాకు అరే ఇక్కడ ఏమైందని చూసేసరికి నేను బేరిచ్చిన, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, ఇంకోసారి ఇట్లా చేసినావు అనుకో నువ్వు బతకవు ఆమె బతకది అంటే ఆ టాపిక్ లాస్ట్ అయిపోయింది. అయిపోయింది, హ్యాపీగా ఉన్నాము. మరి ఈ వీడియోస్ పెట్టిండు అది అన్నాడు కదా, ఆడి వీడియోస్ పెట్టింది అన్నది కాదు, ఆడొక దోషి, వాడు తప్పించుకోవడానికి 100 కారణాలు చెప్తాడు, అవునా కాదా? ఫస్ట్ ఏమని చెప్పిండు, మా అమ్మ వాళ్ళు మా అన్న వాళ్ళు నాకు ఒత్తిడి చేసిర్రు, ఆ ఒత్తిడి వల్ల నేను ఈమెను చంపేసిన అని చెప్పిండు. తర్వాత ఏం చెప్పిండు, నాకు వీడియోలు ప్రతి ఒక్కటి చిన్నది పెద్దది అన్నీ సోషల్ మీడియాలో పెట్టిండు, అందుకే నాకు మైండ్ పని చేయక నేను చంపేసిన అని చెప్పిండు. అది కారణం అది కాదు, వీడు కట్నం కోసం చంపిండు. వాడు బయటపడడానికి, వాడు నిర్దోషం నిలిపించుకోవడానికి వాడు ఏం చేస్తున్నాడంటే ఈ కారణం చెప్తుండు, సోషల్ మీడియాలో పెట్టిండు. సోషల్ మీడియాలో మరి అయిపోయింది కదా, 3 నెలల తర్వాత మేము పెట్టినాం. అది పెట్టినాక తర్వాత వాళ్ళు మంచిగా ఉన్నారు. చిట్టి ఆ వీడియోస్ డిలీట్ చేయమంటే చేయకపోతుండేనా? అది ఆ విషయాలు ఏం చెప్పలేడు. వీని మనసులో అదేం లేదు, కట్నం ఉన్నది, వాళ్ళ అన్నదమ్ముల వేధింపులు ఉన్నాయి. ఒత్తిడి వేయడం వల్ల ఏం చేసిండు, ఆడికి పైసా పిచ్చంటే బాగా. మేము దావా చేసుకుంటాం కదా, వాడు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయనీయడు. చిట్టి ఎందుకు సాగర్ చూసుకుంటాడుగా, చిట్టి ఎందుకు మేమేమనుకుంటాం, బాగా రెస్పెక్ట్ ఇస్తాం, పైసలు ముఖం చూసుకోవద్దు, రెస్పెక్ట్ చూసుకోవాలని మేమే ఖర్చు చేసుకుంటాం. వాడు ఏమంటాడు, నాకు ఇట్లా పిసినారి ఎత్తుండే ఏందన్న, ఈయన పిసినారి ఎత్తుండే, పోంతి చెల్లె పోంతి అని నేను అనుకున్నా. ఆడు పైసా పిచ్చోడాడు. ఇంకేం చేసింది, 2 ఎకరాలు 20 లక్షలు, 2 ఎకరాలు 20 లక్షలు అంటే వాడు ఆశకు ఇప్పుడు ఎట్లా ఇది ఉన్నది అనుకో, నాకు అది రాదు, ఇది పోతేనే. బాగా క్లోజ్ ఉంటుంది, మాతో ఉన్నంత క్లోజ్ ఈ అన్నదమ్ములతో ఎవరితో ఉండదు. అంటే వీళ్ళ సంతానంతో చెప్పలే, చెప్పలే. అసలు ఎట్లా చెప్పన్నా, ఎంత మంచి కలిసి ఉండేటోళ్ళు అంటే, వీడు పలానా రోజు మా చెల్లెని ఇట్లా చేస్తారని మేము అస్సలు అనుకోలే.
నల్లి కాడు. ఏమని మాట్లాడినా కూడా ఓకే సాగర్, అసలు మా అన్నకి ఇట్లా గిట్లా అంటే ఓకే చెల్లి, అన్నకి ఇట్లా వేయాలంటే ఓకే అన్న, ఓకే తమ్ముడు, ఇట్లా అందరితో ఇట్లా మాట్లాడుతుంది. మొత్తం మోసం కాడు. మరి వీడు చూడు, దీనికి వీడియోస్ అంటే ఇష్టం లేనోడు ప్రతి ఒక్కటి చెల్లె మా చెల్లెతో సాగర్ చెప్పి వీడియోస్ తీపి నాకు 3 నెలల దాకా జీతం రాదు, గవర్నమెంట్ హాస్పిటల్ 3 నెలలకు ఒకసారి వస్తుందంట, నేను ఎట్లా బతకాలి అంటే ఈ విషయం ఏం చేశారు, ప్రైవేట్ హాస్పిటల్